అసలు మేఘ్నా పెళ్ళి ఆగిపోవడం ఏంటి బాబాయ్? అంటే అదే బిజినెస్ పరంగా రెండు ఫ్యామిలీలకు ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పేది నేను బిజినెస్ గురించి కాదు బాబాయ్. రే వరుణ్, ఇప్పుడు ఏమైందనరా? ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? ఏంటో అనుష నన్ను వదిలేసిపోయిందన్న బాధ కంటే మేఘ్నా బ్రేకప్ ఎక్కువ బాధేస్తుంది. అది తన వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ కాదు, నీ జాబ్ వల్ల వచ్చిన భయం. అయి ఉండొచ్చు. పోన్లేరు బాబు, జాబ్ ఉంటే ఉంది, పోతే పోయింది. నీ గర్ల్ ఫ్రెండ్ని చూసిన ప్రతిసారి నాకైతే మీ పిన్నే గుర్తుకొచ్చేది. పోన్లే, చివరికి నాలాగైపోతామని భయం వేసేది. దానికన్నా ఉద్యోగం పోవడమే బెటరు. సరే, ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఏముంది, మళ్ళీ మేఘ్నా దగ్గరికి వెళ్ళి బతిమలాడాలి. వేరే ఆప్షన్ ఏముంది బాబాయ్ నా దగ్గర? నువ్వు ఏది అడిగినా అడిగినా అమ్మాయికి ఇష్టం ఉండాలి కదా. దేనికి? నీకు హెల్ప్ చేయడానికి, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి, అసలు నీ జాబ్ గురించి ఆలోచించడానికి. ఒకవేళ అవ్వకపోతే నీ జాబ్ పోయినట్టే. తనకి తనున్న సిచ్యువేషన్ అర్థం కాదు. Meghna, look at our latest collection. All of them are added just now. I'm so excited. Once again. What happened? ఇంకా నా గురించి, నా జాబ్ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఒకవేళ ఆలోచిస్తే వరుణ్, మా ఫ్రెండ్కి అస్సలు చెప్పకు నువ్వే పాలసీ చేసావని. ఓకే, వాట్ హ్యాపెన్? వై ఆర్ యూ హియర్? అది పేపర్స్. పేపర్స్? ఓకే ఓకే, లేటర్. యా. కీర్తి, హీస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. హీస్ గెటింగ్ మ్యారీడ్ సూన్. సో ఇంటికి కావాల్సింది చూసుకోవడానికి వచ్చాడు. Yeah, sure, please. Just pretend that you're shopping for your future home, okay? Yeah? I need to ask you something. వెడ్డింగ్ గురించి ఇంకెవరికైనా చెప్పావా? అంటే what do you mean? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాదు, ఇంకెవరికైనా? లేదు. షూర్ కదా? బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు నో. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ షూర్. నిజంగా. నీ కలీగ్స్లో అంటే ఈ పాలసీ ఒకటి అవుతుందని మాత్రం తెలుసు, అంతే. ఫైన్, మళ్ళీ ఆ వెడ్డింగ్ గురించి నేను మాట్లాడను. యూ ఆల్సో డోంట్ టాక్ అబౌట్ ఇట్. మేఘ్నా, ఇంకొక విషయం. ఏంటి? అంటే నీకు ఏదో ఒకటి చెప్పి ఎలాగోలాగా ఈ పాలసీకి ఒప్పించేవాడిని, కానీ నీ వెడ్డింగ్ అయిపోయింది కదా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని. అంటే మీ ఫాదర్ పెళ్ళికి చాలా ఖర్చులు పెట్టారు, అండ్ నీ వెడ్డింగ్ అయిపోయాక నువ్వే. హలో, నేనేం చేస్తే ఆ వెడ్డింగ్ గురించి మాట్లాడడం ఆపేస్తావో చెప్పు. ఈ పాలసీ ఉంది కదా. వాట్స్ విత్ ద పాలసీ? అంటే నా కోసం కాదు, నా ఫ్రెండ్స్కి జాబ్ చాలా ముఖ్యం. మరి నీకు? నాకు కూడా ముఖ్యమే. సో మేఘ్నా, ఈ 1 month ఆగితే ఎలాగోలాగా ఈ పాలసీ క్యాన్సిల్ చేస్తాను, ఓకే? ఐ డోంట్ గెట్ యువర్ పాయింట్. మేఘ్నా, మేము ఈ జాబ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ పాలసీ పేపర్స్ చాలా ముఖ్యం, అండ్ ఈ పాలసీ పేపర్స్ మీద నీ సిగ్నేచర్స్ కావాలి. ఈ 1 month తర్వాత ఎలాగోలాగా ఈ పాలసీ క్యాన్సిల్ చేస్తాను. ఐ కెన్ అష్యూర్ యు దట్, ఓకే? Okay, I still have no idea what you're talking about, Varun. Relax. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఏమైంది? అదే మేఘ్నా, నీ వెడ్డింగ్ అయిపోయింది కదా, తర్వాత నువ్వు ఎలా ఉండుంటావో నాకు తెలియదు. సో ఇంకా ఈ పాలసీ గురించి ఇబ్బంది పెట్టడం నాకు నచ్చట్లేదు. అండ్ నాకు రోజు బ్రేకప్ అయింది, అండ్ నేను ఏదో వాగేశాను. అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. నేనంత వాగినా కూడా యూఆర్ కైండ్ ఇనఫ్, రిసెప్టివ్ టు మీ. యూ కుడ్ హావ్ కిక్డ్ మీ అవుట్ ఆఫ్ హియర్, రైట్? అండ్ ఈ వంకతో నేను ఐ డోంట్ వాంట్ యూ టు యూనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అండ్ అలానే మా ఫ్రెండ్స్ జాబ్ కూడా రిస్క్లో పెట్టలేను. అంతేనా? యా. సో బేసికలీ నేను ఈ పాలసీని కంటిన్యూ చేస్తున్నట్టు సైన్ చేయాలి, అంతేనా? అంతే. ఓకే, హౌ మచ్ డు ఐ పే? చూడు, మా డాడీ కనిపించేంత రిచ్ కాదు, ఓకే? యా, ఆల్రెడీ పే చేస్తారు. ఓ కూల్. మళ్ళీ పాజ్ ఇచ్చిందేంట్రా నాయన. వరుణ్, ఐ డోంట్ వాంట్ సత్యాస్ నేమ్ హియర్. ఓ అదా, అబ్సల్యూట్లీ డన్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చేంజ్ చేసి తీసుకురా. మరీ అంత ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పాల్సింది కదా వరుణ్. తెలీదు కదా మేఘ్నా నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. తెలుసుంటే ఎప్పుడో చెప్పేసావాడిని. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లిస్నింగ్ టు యువర్ ప్రాబ్లమ్స్, ఓకే? నీకే కాదు, నాకే నా ప్రాబ్లమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదులే. Troubles on my mind, the heart and mind, the fire